ఆకల్ప జన్మ కోటీనాం యజ్ఞ వ్రత తపక్రియ. ఆకల్పము, కల్పము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇవన్నీ కలిపితే ఒక కల్పము. కలియుగం ఎన్ని సంవత్సరాలు? 4,32,000 సంవత్సరాలు. దానికి డబల్ ద్వాపర యుగము, దానికి డబల్ త్రేతాయుగము, దానికి డబల్ కృతయుగం. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, 4 యుగాలు కలిపితే ఒక కల్పము. అటువంటి ఎన్ని కల్పాలట? కోటీనాం, ఆ జన్మ కోటీనాం, కోట్ల కల్పాలు అన్నీ దాటినా కూడా, అంటే నీవు మానవ జన్మనెత్తి ఎన్నిసార్లు? ఒక కల్పం కాదు, కోటి 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 కోట్లాను కోట్ల కల్పాలు జన్మనెత్తి ఈ క్రియలు, యజ్ఞాలు, వ్రతాలు, తపములు, దానాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా అవి ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి నీకు అంటే గురువు సంతోషంగా నిన్ను అనుగ్రహించినప్పుడు మాత్రమే.